మనకి అబుదాబి అనే ఒక కంట్రీ ఉంది. దాంట్లో ఏంటంటే ఎక్కడి నుంచైనా మీరు మనీ వేసుకోండి. అబుదాబిలో వాళ్ళ మనీ ఎక్కడి నుంచి వచ్చిందని అడగరు. కానీ మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడికి వెళ్తుందంటే వాళ్ళు ఫస్ట్ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మనీ ఎక్కువ కావాలి. ఎందుకంటే దుబాయ్ కంట్రీని ఈ రోజు అంతా డెవలప్ చేసుకున్నారంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ లెవెల్స్ అలా పెంచుకున్నారు కాబట్టి వాళ్ళు దుబాయ్ని ఒక వరల్డ్లోనే ద బెస్ట్ కంట్రీగా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. అందులో అబుదాబి ఒకటి. మీకు అందరికీ తెలిసిన విషయం ఇది రెవెన్యూ పరంగా. ఇక్కడ ఏంటంటే దుబాయ్లో మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, మనం ముందు దుబాయ్ కంట్రీని అప్రోచ్ అయ్యి ఆ ఎంబాసీలోకి వెళ్ళి ఇది మాట్లాడే లోపు వాడు ఏం చేస్తాడు, వాళ్ళకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తాడు. నువ్వు ఇక్కడ ఉంటున్నావా, నువ్వు గతంలో ఏదో తప్పు చేసావంటే ఇండియాలో నేను కేసు బుక్ అయిందంట. ఇవన్నీ జరిగేటప్పటికి వాడు ఇంట్లోంచి పారిపోయి హాయిగా అమెరికా ఇంగ్లాండ్ పారిపోతాడు. ఇలాంటిదే మనకు ఇప్పుడున్న సమస్య అనమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్ ఏంటంటే ఇప్పుడు ఒక యాంటిక్విటీ కానీ లేకపోతే మ్యాన్సమోస్ బ్రాండ్స్ ఉన్నాయనుకోండి, అవి ఇండియాలో ద పేరు మోసిన బ్రాండ్స్. ఓకే, ఆ బ్రాండ్స్ని అయితే అమ్ముకోవడానికి కానీ కొనడానికి కానీ అన్ని స్టేట్స్కి పర్మిషన్స్ ఉంది. కానీ మన ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాంట్లో మార్జిన్ ఎక్కువ రాదు అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అట్లు కాకుండా ఏదో తప్పాస్ బ్రాండ్ అంటే ఏంటంటే 3 స్టేట్స్ అని లేకపోతే రాయల్ గ్రీన్ అని లైక్ మన ప్రెసిడెంట్ మెడల్ అని గోల్డ్ మెడల్ అని ఇలా చాలా పేర్లు ఉన్నాయండి. అసలు ఈ కంపెనీ పేర్లు గూగుల్ని ఎదిగినా కూడా దొరకవు. ఓకే, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి ఇలాంటి కంపెనీలు క్రియేట్ చేసి ఆ కంపెనీ బాటిల్స్ అవి అసలు తయారు చేయడమే చాలా తక్కువ రేట్లు తయారవుతాయి. ఆ కంపెనీ బాటిల్స్ తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారంటే షాప్లో పెట్టాం. మీరు ఇక్కడ ఇంకొక ట్రాక్టిక్ యూజ్ చేశారండి. అదేంటంటే ఇప్పుడు వరకు ఏ స్టేట్లో అయినా సరే లెక్కర్ అమ్మకాలని డీలర్స్కి ఇచ్చి అంటే పాటలు పెట్టి బయట అవుట్ సోర్స్కి ఇచ్చేస్తారు. వాళ్ళు మధ్య షాపులు పెట్టుకుని అమ్ముతారు. ఆ వచ్చే రెవెన్యూ గవర్నమెంట్కి వాళ్ళు ట్యాక్స్ కట్టారు. ఆ ట్యాక్స్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ స్టేట్కి సంబంధించిన రెవెన్యూలోనో ఏదో ఆర్థిక లావాదేవీలకు యూజ్ చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఎక్కువ రాబడి ఉంది, ఇదే నేను ఉపయోగించుకోవడానికి ఆ మాన్యాన్ని నేను ఉపయోగించుకోవడానికి అవకాశం అవుద్దని అనుకున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ రాజ్ కసిరెడ్డి గారే చేశారా అనేది ఇక ఏపీ ప్రజలకే తెలియాలి, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్కే తెలియాలి. అయితే ఇక్కడ ఏం చేశారంటే మొత్తం ఏపీ స్టేట్లో ఉన్న లిక్కర్ షాప్స్ అన్నిటిని బ్యాన్ చేసి